నిన్ను నమ్మి వస్తున్నా, నీ చెంతకు వస్తున్నా. కరుణిస్తావో వరమిస్తావో అది నీకే వదిలేస్తున్నా. పట్టు సడలి గట్టు జారిపోతున్నా, కట్టు నొదలి నెట్టుకొని వస్తున్నా. లాలిస్తావో పాలిస్తావో అది నీకే వదిలేస్తున్నా. నువ్వు ఉన్నావనే మా నమ్మకము, నువ్వు మారుస్తావనే మా ధైర్యం. ఏదో మనసులో చిన్న ఆశ, నువ్వే అని మారుస్తావు అని. మనసుకు ప్రశాంతతను ఇచ్చే వరం నీ సన్నిధానం. జీవితం శూన్యం అనుకున్నప్పుడు అతని సన్నిధానానికి వెళ్ళి చూడు. అంతులేని ఆత్మవిశ్వాసాన్ని నింపుతాడు. 7 కొండల్లో ఉన్న నిన్ను చూసి నా 7 జన్మలు ధన్యమైనాయి గోవిందా. స్వామివారి దర్శనం కావాలంటే మీరు చూడాలి అనుకున్నప్పుడు కాదు, స్వామి మిమ్మల్ని చూడాలి అనుకున్నప్పుడు మాత్రమే మీరు తిరుపతికి వెళ్తారు. 7 కొండలు, 11 కిలోమీటర్లు, 3550. ఎంతో నిరీక్షణతో ఇవన్నీ దాటితే అక్కడుంటుంది ఒక ఆనంద నిలయం. అందులో ఒక పెద్ద ఆయన ఉంటాడు. అతన్ని నమ్ముకున్న వాళ్ళకి కష్టం అన్నదే తెలియదు. వెంకన్న దర్శనానికి నాతో పాటు స్కూల్ చెడ్డి దోస్తులు రావడం జరిగింది. టోటల్గా 8 మెంబర్స్ వచ్చాము. మేము తిరుపతికి ఎలా చేరుకున్నాము, అక్కడ టోకెన్స్ ఎలా తీసుకున్నాము, అక్కడ నుంచి అలిపిరి మార్గం గుండా పైకి ఎలా వెళ్ళాము, అక్కడ ఎక్కడ స్టే చేసాము, మాకు దర్శనం ఎలా, టోటల్ గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అలాగే డీటెయిల్స్ ఎక్కడ ఉండాలి ఎక్కడ చేయాలి మీతో కూడా ఉపయోగపడతాను నేను అనుకుంటున్నాను. నా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే నా వీడియో నచ్చితే చిన్న సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నేను మీ హిందూ ట్రావెలర్ ప్రదీప్ని మాట్లాడుతున్నాను. సో ఫైనల్గా మనము తిరుపతి రీచ్ అయినాము. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 824 కిలోమీటర్స్ మనకు. ఎట్టాకేలకి ఇక తిరుపతిలో దిగినాం. దాదాపు 20 గంటల తర్వాత మనము ఈ తిరుపతికి చేరుకున్నాము. వరస్ట్ ట్రైన్ ఎక్కి మేము ఈ జర్నీ చేసినాము. సో ఆ ట్రైన్ని మీరు ఆల్రెడీ నేను వీడియోలో పెట్టాను, దాన్ని స్కిప్ చేస్తే బెటర్. ప్రజెంట్ వచ్చేసి మనము విష్ణు నివాసానికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి మనకు ఫ్లైఓవర్. సో ఈ ఫ్లైఓవర్ గుండా వెళ్తే డైరెక్ట్ మనం విష్ణు నివాసానికి వెళ్తాము. మీకు లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో అక్కడ ఫ్లైఓవర్ ఏమి ఎక్కద్దు. ఈ ఫ్లైఓవర్ గుండా వెళ్తేనే మనము విష్ణు నివాసానికి వెళ్తాము. రైట్ సైడ్ కూడా ఎలాంటి ఫ్లైఓవర్ లేదు. ఈ ఫ్లైఓవర్ ఎక్కితేనే మనము డైరెక్ట్ విష్ణు నివాసానికి వెళ్తాము. అక్కడ మనకు రూమ్స్ కానీ లాకర్స్ కానీ అలాగే మనకు ఎస్ఎస్డి టోకెన్స్ ఎప్పుడు ఇస్తున్నాం అన్నది కూడా మనము ఆ విష్ణు నివాసంలో ఉంటుంది. అక్కడ నుంచి మేము పాసులు తీసుకొని మేము ఎలా చూస్తున్నాను. ఇదంతా కింద ఫ్లైఓవర్. ఆల్రెడీ అక్కడ కూడా డిస్ప్లే ఉంటుంది. స్టేషన్ ఫ్రంట్ టీవీలో ఉంది. మనకు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మీరు ఎప్పుడు గుర్తు పెట్టుకుని రావాలి. అక్కడ కూడా మేబీ మనకు ఫ్రంట్ సైడ్ ఉంటే టికెట్స్ కూడా ఇచ్చే కౌంటర్ ఉంటుంది. ఇక్కడ కూడా టికెట్ ఇచ్చే కౌంటర్ ఉంటుంది మనకు. సో రోడ్లో వెళ్ళాలి. కిందికి డౌన్ వెళ్తే మన బస్ స్టాండ్ సైడ్ వెళ్తాం మనం. తిరుపతి బస్ స్టాండ్ ఇక్కడ మేము ఆటోస్ కూడా. కనపడుతున్న వ్యూ వచ్చేసి విష్ణు నివాసము. ఇది విష్ణు నివాసము. ఈ మార్గం గుండా కూడా వెళ్ళొచ్చు. దీని ముందట మనకు బస్ స్టాండ్ ఉంటుంది. సో అక్కడ నుంచి కూడా మనకు తిరుమల వెళ్ళొచ్చు. సో అప్ అండ్ డౌన్ కూడా టికెట్స్ ఎట్ టైం కూడా తీసుకోవచ్చు. మనం వచ్చింది ఈ మార్గం గుండా వెళ్తేనే మనకు ఎస్ఎస్టీ టోకెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మేము ఆ రోజు వచ్చేసి మనకు సాటర్డే కాబట్టి మనం విష్ణు నివాసానికి వచ్చేసాం. మనం ఇక్కడ మనకు టికెట్ల కోసం వెయిటింగ్. మనకి ఇప్పుడు ఏ టైం ఉన్నదో ఒకసారి లోపలికి వెళ్ళి తీసుకున్నాం. సో ఇదంతా లోపలి ఎంట్రీ. లోపలి వెళ్ళినాక మన పరిస్థితి ఎలా ఉంది చూద్దాం. టికెట్స్ ఇంతమంది ఉన్నారు. అరే టూరా మాకు టోకెన్ 7th రోజు మాకు దర్శనానికి వచ్చింది. 1 PM అంట మనకు. సో ఇక్కడ నుంచి టోకెన్. ఇది వచ్చేసి మనకు టోకెన్స్ ఇచ్చే కౌంటర్ మనకు. సో ఇక్కడ కనబడుతుంది. ఆల్మోస్ట్ ఇది 1 o'clock స్టార్ట్ అవుతుంది. 4 o'clock టికెట్స్ అయిపోయిన తర్వాత అయిపోతుంది. ఎవ్రీడే 19,000 టికెట్స్ ఉంటాయంట ఇందులో. సో ఇది వచ్చేసి 3 కంపార్ట్మెంట్. ఇది వచ్చి ఎవరైనా రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే ఉంటుంది మనకు విష్ణు నివాసం. సో ఇక్కడికి వచ్చేసి టికెట్స్ తీసుకోవచ్చు మనకు. సో ఇవి వచ్చేసి 3 కేటగిరీలు ఉంటాయి. బస్సు శ్రీనివాస నివాసం దగ్గర, అలాగే విష్ణు నివాసం ఒకటి ఉంది, అలాగే మన అలిపిరి దగ్గర ఒకటి ఉంటుంది. విష్ణు నివాసంలో ఫ్రెష్ అయినా స్నానం చేసి ఇక్కడ నుంచి విష్ణు నివాసం వస్తే కంపల్సరీ మీరు 3rd ఫ్లోర్, మీకు ఆల్రెడీ పైన చూపిస్తున్న 3rd ఫ్లోర్లో ఓపెన్గా ఉంటుంది మనకు బాత్రూమ్స్. ఆల్మోస్ట్ అందరు ఫ్రెష్ అయిపోయారు. ఇక్కడ నుంచి వెళ్తున్నాము. ఇదే మీకు రైల్వే స్టేషన్ ఫ్రంట్ నుంచి ఇలా కిందికి వచ్చి ఇక్కడ నుంచి అట్లా ముందు ఫార్వర్డ్ అయితే మనకు ఉంటుంది. ఇక్కడ లోపలికి వస్తాము, 3rd ఫ్లోర్కి వస్తాము. ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోవచ్చు మనం, ఎవరు వచ్చినా సరే యాత్రికులు. ఇక్కడ నుంచి ఆల్రెడీ మా ఫ్రెండ్స్ వెళ్తారు ఫ్రెష్ అప్ అయ్యేసి. సో మనం కూడా లెట్స్ గో. ఈ వ్యూ వచ్చేసి విష్ణు నివాసం యొక్క గ్రౌండ్ ఫ్లోరు.
ఇక్కడ వచ్చేసి ఎవరైనా యాత్రికులు స్నానం చేయడానికి కానీ వస్తే బాత్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి కిందనే. అలాగే రూమ్స్ కానీ కావాలంటే మీకు రైట్ సైడ్లో ఒక లైన్ కనబడుతూ ఉంటుంది. సో దాంట్లో వెయిట్ చేస్తే మనకి ఎవరైనా వేకెండ్ అయితే ఆ రూమ్ మనకు అలాట్ చేయడం జరుగుతుంది. అవి కూడా మీకు డిస్ప్లేలో అక్కడ ఉంటుంది ఆల్రెడీ రేట్స్ ఎలా ఉంటున్నాయి అన్నది. 300 నుంచి మేబీ స్టార్ట్ అనుకుంటా. అలాగే లాకర్ కావాలంటే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి, అక్కడ కూడా సేమ్ ఎవరన్నా వీకెండ్ అయితే మీకు లాకర్ ఇస్తారు. ఎవరైనా అందుబాటులో ఉంటే కూడా మీకు లాకర్ ఇవ్వడం జరుగుతుంది. వీకెండ్లో మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. అలాగే సాటర్డే కానీ సండే కానీ చాలా కష్టం ఉంటుంది. ఫైనల్గా మేము అరుణాచలం దర్శనం చేసుకొని డే 2 మార్నింగ్ 8:30కి మేము తిరుపతిలో దిగినాము. ఏదైతే ట్రావెల్స్ వచ్చినామో అతని యొక్క డీటెయిల్స్ నేను ముందు వీడియోలో పెట్టాను, ఎవరికైనా ఉపయోగపడతా నేను అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ నుంచి వచ్చేసి అలిపిరి మెట్టు ఫస్ట్ పాయింట్ ఇది. సో ఇక్కడ నుంచి మనం నడక మార్గాన ఇక్కడ మీకు కనబడుతుంది యాత్రికుల విశ్రాంతి భవనం. ఇది వచ్చేసి అలిపిరి దగ్గర ఉన్న లగేజ్ కౌంటర్. ఎందుకంటే మనము లగేజ్లు పైకి తీసుకొని వెళ్ళలేము కదా, అందుకనే మనకు టీటీడీ వాళ్ళు భక్తుల కోసం ఇలాంటి లగేజ్ కౌంటర్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏంటంటే మన లగేజ్కి సంబంధించిన అన్ని ఇక్కడ మనం ఇస్తే వాళ్ళు మనకు ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని మనం అలిపిరి మెట్లు కంప్లీట్ అయిన తర్వాత అక్కడ ఉన్న లాకర్ దగ్గర సబ్మిట్ చేస్తే మన లగేజ్ మనకి ఇస్తారు. ఇది పోతే మనం ఏం చేయలేము. స్టార్ట్ అవుతున్నాం. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 8:30 అవుతుంది. మనకు అలిపిరి స్టెప్స్ కాడ నుంచి దాదాపు 3550 మెట్లు ఉంటాయి మనకు నడక మార్గాన. ఎంత టైం పడుతుంది ఏందన్నది మనం వెయిట్ చేద్దాం. అలిపిరి అరుణాచలం తర్వాత అలిపిరి మెట్టు మార్గం కూడా మనం వేడికొండలు దర్శనం చేసుకోవడానికి వెళ్తాం. ఇదంతా అంటారు స్టార్టింగ్ పాయింట్కి వెళ్తున్నాం. ఇక్కడ చాలా మంది భక్తులు ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ కాబట్టి ఇక్కడ మనకు కంపల్సరీ ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు స్వామివారికి కొబ్బరికాయ కానీ అలాంటి పూలు అలంకరణ చేసి ఫస్ట్ మెట్టుకాడ కొట్టి ఆరతిని ఇచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనకు వచ్చేసి టోటల్గా 11 కిలోమీటర్లు ఉంటుంది. 3550 మెట్లు ఉంటాయి మనకు. ఈ మార్గం గుండా వెళ్తే మనకు ఇంకొక మార్గం కూడా ఉంటుంది. అలాగే శ్రీవారి మెట్టు మార్గం కూడా ఉంటుంది మనకు. చాలామంది భక్తులు ఈ మార్గం గుండానే స్వామివారిని దర్శనం చేసుకోవడం కూడా జరుగుతుంది. దారి మధ్యలో మనకు చాలానే టెంపుల్స్ కనపడతా ఉంటాయి. అక్కడ దర్శనం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తే యాత్ర కూడా చాలా బాగుంటుంది. అలిపిరి నుంచి స్టార్ట్ అయ్యి 8:30కి స్టార్ట్ చేసినాం. 9 అవుతుంది. కరెక్ట్ వచ్చేసి మనం 900 స్టెప్స్ కాడ ఉన్నాం. మనం ఫార్వర్డ్ బ్యాక్గ్రౌండ్ ఫ్రెండ్స్ వస్తారు మనకు. సో మేము అరుణాచలం తర్వాత మార్నింగ్ 8:30కి తిన్న తర్వాత ఇది షార్ట్ మెట్ల మార్గాన పైకి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ అరుణాచలం 14 కిలోమీటర్లు 4.5 hours పట్టింది మాకు వాక్. ఇది చూద్దాం ఇది ఎన్ని అవర్స్ పడుతుంది. 8:30కి స్టార్ట్ చేసాం. మ్యాక్సిమం 900 స్టెప్స్ అయిపోయినాయి. బట్ జనాలను బట్టి మనకు టోకెన్స్ ఇస్తారు. నేనైతే 19,000 ఏమో ఉండే. ఈరోజు వచ్చేసి సండే మనకు 7th డేట్. సో మేము ఆల్రెడీ నిన్ననే తీసుకొని ఇక్కడ నుంచి అరుణాచలం వెళ్ళినాం మనం. సో అరుణాచలం అయిపోయిన తర్వాత అలిపిరి మెట్టు మార్గం నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో మాకు వచ్చేసి టోకెన్ వచ్చేసి 1 o'clock రిపోర్టింగ్ టైం ఇచ్చిండు. సో ప్రజెంట్ 9 అవుతుంది మనకు. సో నుంచి చూద్దాం ధర్మాజల. ఇప్పుడు ఏం బ్రేక్ఫాస్ట్ లేకుండానే అలానే వెళ్తున్నాం మనం. కంటిన్యూషన్ చూద్దాం. ఏడుకొండల గోవింద గోవింద. ఫైనల్గా గాలి గోపురం రీచ్ అయినాం. ఆల్మోస్ట్ మేము 8:30కి స్టార్ట్ అయినాం. 1 hour అవుతుంది. 2400 స్టెప్స్ అనుకుంటాం మనం ఆల్రెడీ రీచ్ అయింది. వచ్చేసి గాలి గోపురం. గాలి గోపురం ప్లేస్ ఇదంతా. సో మనం వచ్చే రూట్లల్లో మీకు ఇక్కడ 2 టెంపుల్ ఉంటాయి. ఆంజనేయ స్వామి అలానే రాముడు ఆపోజిట్లో ఉంటాం. ఇవే ఇక్కడ నుంచి కొద్దిగా స్లోప్ ఉంటుంది. ఆల్రెడీ 2400 స్టెప్స్ మనం పైకి వచ్చినాం. సో అన్ని హోటల్స్ ఇక్కడ నుంచి కొద్దిగా స్లోప్ ఉంటుంది. చూద్దాం. ఇదంతా రిలాక్స్ అవుతారు మా వాళ్ళు. ఆల్మోస్ట్ ఒక 1.5 hours వెళ్ళిపోవాలి మనం దర్శనానికి. ఇక్కడ వచ్చి టిఫిన్ సెంటర్స్ ఉంటే మనకి ఎవరైనా మెట్ల మార్గాన్ని వస్తే మనకు ఇంతకుముందు కూడా ఫుడ్ సెక్షన్ ఉంటుండే, బట్ ఇక్కడ ఏం లేదు. టిటిడి వారిది ప్రజెంట్ అయితే మనకు 10 అవుతుంది.
1 to 10 అవుతుంది. మనకు దారి మధ్యలో మీకు చూపిస్తున్నాను కదా, ఇలాంటి హెల్త్ సెంటర్స్ కూడా ఉంటాయి. ఎవరైనా కానీ ఆస్తమా కానీ ఎవరైనా పెయిన్స్ కానీ ఇబ్బంది పడుతూ ఉంటే ఇక్కడ వచ్చి మనము చెక్ చేసుకోవచ్చు. వాళ్ళు మనకు మెడిసిన్స్ కానీ కొన్ని సజెషన్స్ కూడా చేయడం కూడా జరుగుతుంది. ఇలా ఈ మార్గం గుండా మనం ముందుకెళ్తూ ఉంటున్నాం. ఇక్కడ నుంచి మనకు మెట్లు కొద్దిగా స్లోప్గానే ఉంటాయి. మనకు ఇక్కడ నుంచి కొద్దిగా రిలాక్స్కి వెళ్ళొచ్చు. ఇప్పటివరకు మనం నిటార్కి వెళ్ళినాము 2500 మెట్లు. ఇక్కడ నుంచి నాకు తెలిసి 3 to 4 కిలోమీటర్స్ ఉంది. మా వాళ్ళు అరుణాచలం నడిచి మళ్ళా తిరుపతి వచ్చే వరకు కొద్దిగా టైడ్ అయిపోయారు. ఇంకొక క్యాండిడేట్ ఇంకా ఇగో మెయిన్ క్యాండిడేట్ అలసిపోయిండు. అది 14 కిలోమీటర్లు, మళ్ళీ 11 కిలోమీటర్లు ఆల్మోస్ట్ అయిపోయినాము. బట్ నడవడానికి సింపుల్గా ఉంది. కానీ వీళ్ళు గోవిందా ఇక వెంకటేశ్వర్లు తీసుకుని వస్తే స్వామివారు అనుగ్రహంతో మేము ముందుకు వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి వెళ్ళి మనకు సమయం తీసుకోవాలి. మధ్యలో మీకు టీ స్టాల్స్ కొన్ని ఉన్నాయి మనకు రిలాక్స్ కావడానికి సైడ్లో కూడా. సో జనాలు అయితే బాగానే ఉన్నారు. ఈరోజు సండే కాబట్టి ముందు ముందు మేము లెమన్ తాగడానికి వచ్చినాం. అడిగితే ఒక గ్లాస్ వచ్చి 30 రూపీస్ అంట. మనోడు ఏమేమో మసాలాలు వేసింది కొట్టిండు. మనం ఒకటి దాంట్లో 2 కొడుతున్నా. ఒక్క సీసాలో 3 అయినాయి. 30 రూపీస్ అంట మనకు. చూద్దాం టేస్ట్. మసాలా దాదాపు 2200 స్టెప్స్ దగ్గర ఉన్నాం మేము. కింద కనబడుతుంది 2200 స్టెప్స్ దగ్గర మేము ఫస్ట్ బ్రేక్ తీసుకుంటున్నాం. బ్రేక్ వచ్చేసినాం మనం ముందుకు. సో 10:30 అవుతుంది. 8:30 స్టార్ట్ అయినాం. 2 hours అవుతుంది. సో నేను ఆంజనేయ విగ్రహం దగ్గర దాకా వెళ్తున్నాం. ఆల్మోస్ట్ రీచ్. ముందు ముందు ఇలా ఉంది. ఈరోజు జనాలు సండే కనబడుతుంది. ఆల్మోస్ట్ మనము ఇక్కడ మీకు ఆల్రెడీ పోయింది ఆంజనేయ స్వామి. ఇక్కడ నుంచి మనం ఇంకో 2-3 ఎక్కాలి మనం. సో ఇది వచ్చి టోటల్ పిక్చర్ ఇది మనకు ఎక్కడ దాకా వచ్చినాము ఏందన్నది ఇది. సో మొత్తము 3550 మెట్స్ ఉన్నాయి మనకు. ఉన్నాము వెంకటేశ. ఇది వచ్చేసి మనకు ఎగ్జాక్ట్లీ ఈ బోర్డు దగ్గర ఆంజనేయ స్వామి. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు మనకు. సో ఇక్కడ నుంచి మనం నడిచే దారి మార్గాన కూడా మనకు జింకల పార్క్ ఉంటుంది. మీకు లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది. కొన్ని జంతువులు కూడా కనబడుతూ ఉంటాయి మనకు. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇది వచ్చేసి మనము దారి మధ్యంలో ఉంటాం. మనకు ఇది కూడా కంపల్సరీ దర్శనం చేసుకోవాలి. రోడ్డు మార్గం ఉంటుంది. దాదాపు అన్నాన్ని 1.5 to 2 కిలోమీటర్స్ వాక్. అక్కడికి మెట్లు స్టాప్ అయితే మనకి ఇప్పుడు ఇలా పెట్టారు. ఇది రీసెంట్గా లాస్ట్ టైం వచ్చినప్పుడు మనకు వర్క్ నడుస్తుంది. ఇది సో ఇదంతా కొత్త మనకు కన్స్ట్రక్షన్. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది వర్క్ నడుస్తుంది. కింద రోడ్డు ఉంటేనే మనం ఎంతమంది ఇట్లా దిగి నడుచుకుంటూ వెళ్తాం. సో ఇది కొత్త మనకు ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద రోడ్డు మార్గం పై నుంచి డౌన్ పాల్ వచ్చేసి మనకు 2 కిలోమీటర్స్ ఉంటుంది మొక్కల పర్వతం దాకా. అక్కడ నుంచి మనకు వచ్చేసి ఒక తొక్కడానికి అంతా మనకు ఘాట్ రోడ్ అంతా డౌన్ వే. తిరుపతి నుంచి కిందికి వెళ్ళడానికి అల్పిరి
ఘాట్ వే. కొన్ని బస్సెస్ కూడా పడుతున్నాయి, కొన్ని విజువల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ నుంచి కూడా సీనియర్స్ కూడా చాలా బాగుంటుంది చూపెట్టడం జరుగుతుంది. సో ఇలా ఉంటుంది రోడ్డు టర్న్. మనం బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాము, రోడ్ డౌన్ అయ్యి. సో ఇట్లా ఫ్రంట్కి వెళ్ళాలి, అక్కడి నుంచి స్ట్రైట్ వెళ్ళి మళ్ళీ రైట్ తిరగాలి. సో వెళ్తాను అంటాం. సైడ్లో కొన్ని విజువల్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకు నడక మార్గానే. ఇంతకుముందు మనకు లేకుండా పైన రైట్ షీల్డ్ సెట్ చేసారు. సో ఎండకు కానీ వానకు కానీ భక్తులకు కాలినడకన వచ్చే వారికి ఇబ్బందిగా లేకుండా ఉండడానికి. సో మీకు రైట్ సైడ్లో కనబడ్డే వ్యూహే మనము, అదే మనం ఎక్కాల్సింది, మేము రీచ్ కావాల్సింది తిరుమలకొండ స్వామివారిని రీచ్ కావడానికి. 8:30కి స్టార్ట్ అయినాము, మేబీ 11 అవుతుంది. ఇంకా వెళ్తున్నాను. మీకు అక్కడ దూరాన కనబడకుండానే మనకు తిరుపతి స్వామివారు కొలువు తిరిగిన కలియుగ బాంధవుడు ఏడుకొండల స్వామి. సో చాలా సంతోషం. ఇంకా తొందరలో అరుణాచలం శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా దర్శనం చేసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంటుంది. మీకు ఈరోజు సండే క్రౌడ్ కూడా చాలానే ఉంది. ఎక్కేటప్పుడు మీకు ముందు కూడా వేళ కనబడుతారు మనకు. కొన్ని రోజుల ముందు తిరుపతిలో చాలానే వర్షం పడ్డది. సో దాని ఎఫెక్ట్ ఏమో కానీ ఇక్కడ మనకు వాటర్ ఫాల్ కూడా పడుతుంది. మీకు చూపిస్తున్నాను. మొత్తం టోటల్గా పచ్చి ఉంది, రోడ్డు కూడా బాగానే ఉన్నాయి, వాటర్ కూడా పైనుంచి పడుతుంది. బట్ నా విజువల్లో మీకు అంత క్లారిటీగా కనబడతలేదు. ఇక్కడ నుంచి మనకు వ్యూ కూడా చాలా బాగుంటుంది మనకు తిరుపతి. ఎందుకంటే ఈ సైడ్ నుంచి మనము అక్కడ సైడ్ వెళ్తున్నాం, మీకు కనబడుతుంది కదా. ఆ కొండనే మనము రీచ్ అయ్యేది మన తిరుమల 7 కొండలలో లాస్ట్ కొండ, అది మనం ఎక్కాల్సింది. సో ఇక్కడ నుంచి విజువల్ కూడా చాలా బాగుంటుంది మనకు. ఈ రోడ్డు మార్గం అనేది దాదాపు ఒక 3 కిలోమీటర్స్. దారి మధ్యలో కూడా మనకు ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. ఇక్కడ కూడా మనము దర్శనం చేసుకొని ఈ మార్గం గుండానే మనము ముందుకెళ్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు బ్రహ్మోత్సవాలు అలాంటివి స్టార్ట్ అవుతున్నాయి అనుకుంటా. ఇప్పుడు వచ్చేసి వైకుంఠది. సో అందుకనే మేమంతా డెకరేట్ చేశారు. ఇది వచ్చేసి మీకు ముందు కనబడుతున్న విజువల్ వచ్చేసి మనకు వచ్చేసి మొకాల పర్వతం. ఇక్కడ నుంచి మనకు దాదాపు అన్న ఒక 500 మెట్లు ఉంటాయి మనకు. చెప్పాల్సింది ఏంటంటే టోటల్గా మేము 8 నెంబర్స్ వచ్చినాం. కానీ ఏంటంటే 6 నెంబర్స్ మాత్రమే మేము నడుచుకుంటూ వెళ్తున్నాం అల్పిరి మార్గాన. 2 మాత్రం ఆల్రెడీ అరుణాచలంలో టైట్ అయిపోయారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ బస్సులు వెళ్ళిపోయారు. సో వాళ్ళే రూమ్ తీసుకుంటున్నారు. మీకు మాట్లాడేది కూడా అదే. సో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మనకు రూమ్ అలర్ట్ కాలేదన్నట్టని. సో మనం ఇంకో 40 మినిట్స్లో మనము ఎక్కేస్తాం. పైకి ఎక్కిన తర్వాత ఆల్మోస్ట్ అందరం ఫ్రెండ్స్ అందరం వచ్చేసినాము. ఒక 2 మాత్రము బస్సులు వెళ్ళారు. వెళ్ళి ఫ్రెష్ చేసి 1 o'clock దర్శనానికి వెళ్తాం. అది ఇప్పుడు ఎంత టైం పడుతుందో మనం చూద్దాం. దీనికి విజువల్ టెంపుల్ అల్పిరి గాలి గోపురం నుంచి మనకు పాయింట్ వచ్చే వరకు 3000 మెట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇంకా 550 మెట్స్ ఉన్నాయి మనకు. ఇది మనం వెళ్ళే మార్గం. ఇంత మనకు కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్గా 8:30కి స్టార్ట్ అయింది, 8:40కి స్టార్ట్ అయినాం. 12:10కి రీచ్ అయినాం. దాదాపు 3.5 hours జర్నీ. సో ఫైనల్గా రీచ్ అయినాం. గోవిందా గోవిందా. దీంతో 12 times వచ్చినాయి. 12సారి విజయవంతంగా అల్పిరి మెట్ విజయం. గోవిందా, దేవుడు ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. సో 3.5 గంటల్లో మనము ఫైనల్ రీచ్ అయినాం డెస్టినేషన్. కింద నుంచి సంతోషం. గోవిందా గోవిందా. లాస్ట్ సంతోషం. ఫైనల్గా ముందు నడుస్తుంది అంతా మా ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ ఒకళ్ళు. టోటల్గా
6 నెంబర్స్ కంప్లీట్ చేయడం జరిగింది అల్పిరిమెట్లో. 8:30కి 8:40కి ఏమో స్టార్ట్ అయినాం. 12:10 అవుతుంది. 3.5 hours పట్టింది మాకు పైకి. ఆఫ్టర్ అరుణాచలం తర్వాత కంటిన్యూషన్లో ఇది కూడా ఎక్కి విజయవంతం. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా మాకు దయతోని ఇంత తొందరగా ఎక్కడం కూడా జరిగింది. దీంతోపాటు మనం కూడా దర్శనం కూడా తొందరగా చేసుకుంటాం అనుకుంటున్నాం. బ్యాక్ సైడ్ నడిపించేదంతా అల్పిరి నుంచి వచ్చే మార్గము, సో మెట్ల మార్గము. సో ఇది రూట్ కిందికి డౌనర్. సో లోపల విజువల్స్ ఏముందో మళ్ళీ చూద్దాం. స్వామివారి దర్శనంకి ఇంకేమేమి. ఇలా నడుచుకుంటూ అలిపిరిమెట్టు లాస్ట్ మార్గం నుంచి దాదాపు 200 meters దూరంలో మనకు లగేజ్ కౌంటర్ ఉంటుంది. ఎందుకంటే కింద నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనం లగేజ్ ఇచ్చాము. ఇక్కడ ఉచిత లగేజ్ కౌంటర్. ఇక్కడ మనము ఆ టోకెన్ చూపించి ఇక్కడ నుంచి మనం లగేజ్ తీసుకొని ఇక్కడ నుంచి ముందుకు ఫార్వర్డ్ వెళ్తున్నాం. మనము రూమ్ సైడ్ వెళ్తున్నాం మనము. సో ఎవరు వచ్చినా సరే అక్కడ లగేజ్ కౌంటర్ అక్కడ ఇచ్చినది ఇక్కడ తీసుకోవాలి కంపల్సరీ. మర్చిపోద్దు. టోకెన్ మర్చిపోతే మాత్రం మనం ఏం చేయలేము. వాళ్ళు ఇచ్చిన టోకెన్ కంపల్సరీ మనం వీళ్ళకు చూపెడితేనే మనకు బ్యాగ్స్ అనేది ఇస్తారు. సో బ్యాక్ సైడ్ మనం లాకర్ కౌంటర్ నుంచి లాక్ తీసుకొని అమ్మవారి టెంపుల్. సో ఇక్కడ నుంచి ముందుకు వెళ్తున్నాం. సిఆర్ ఆఫీస్ కూడా ఇట్లానే ఫ్రంట్ సైడ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇక్కడ మాధవ నిలయం అని ఇంకోటి కళ్యాణ కట్ట ఉంటుంది. దీంట్లో కూడా లాకర్స్ ఉంటాయి మనకి. సో దీని ఇంకా ఇది మన సిఆర్ కొన్ని బోర్డ్స్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు. సో దీంట్లో కూడా రూమ్స్ ఉంటాయి మనకు లాకర్స్. బ్యాగ్ నుంచి మనం అల్పిరిమెట్ అయిపోయిన తర్వాత అక్కడ లగేజ్ తీసేసుకొని స్ట్రైట్ ఫార్వర్డ్ ముందుకు రావాలి మనం. దాని మధ్యలో కూడా మనకు కొన్ని వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కాటేజ్లే మనకు రూమ్స్. అన్ని టిఫిన్ సెంటర్స్ కూడా ఉన్నాయి మనకు. సో అల్పిరిమెట్ మార్గం నుంచి వచ్చినప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ రూమ్స్ లాకర్స్ కూడా ఉంటాయి కింద డౌనర్లో. సో ఇది వచ్చేసి బస్ స్టాండ్, తిరుమల బస్ స్టాండ్. సో ఇక్కడ నుంచే మనం కిందికి డౌన్ వెళ్తాం ఇక్కడ నుంచి. సో ఈ డౌనర్ వెళ్తే మీకు లాకర్స్ ఉంటాయి. అలానే మనం బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నాము. స్ట్రీట్ ఫార్వర్డ్లో మొత్తం మనకు వచ్చేసి సిఆర్ ఆఫీస్కి వెళ్తున్నాము. సో మనకు వచ్చేసి ఇది సప్తగిరి రూమ్స్ అంట. సో అక్కడ దాకా వెళ్తున్నాము. సిఆర్ఓ బ్యాక్ సైడ్ ఉంటుంది మనకు సప్తగిరి. సో అక్కడ వరకు వెళ్తున్నాము. ఈ రూట్ స్ట్రైట్ వెళ్తే మనకు సిఆర్ ఆఫీస్ వస్తుంది. రూమ్స్ కానీ ఎలాంటి రూమ్స్ కావాలనుకున్నా అక్కడ నిలవచ్చు. అక్కడనే మనకు రైల్వే స్టేషన్ కూడా కౌంటర్ ఉంటుంది టికెట్స్ కూడా తీసుకోవడానికి. దాని ముందటనే సిఆర్ ఆఫీస్ ముందటనే. అటు సైడ్ మొత్తం షాపింగ్ కాంప్లెక్స్. మనకు షాపింగ్ చేయాలని స్ట్రైట్ వెళ్తే మనకు టెంపుల్ కూడా స్ట్రైటే ఉంటుంది మనకు. ఇది వచ్చేసి టోటల్గా సిఆర్ఓ ఆఫీస్ ఏరియా. ఇది వచ్చేసి బస్ స్టాండ్కి నియరెస్టే ఉంటుంది మనకు. ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ ఏంటంటే ఎవరైనా యాత్రికులు ఇక్కడికి వస్తే రూమ్స్ కానీ కావాలనుకుంటే ఇక్కడ రైట్ సైడ్లో కింద డౌనర్ ఉంటుంది. అక్కడ వెయిట్ చేస్తే ఒక 1.5 hour వెయిట్ చేస్తే మనకు రూమ్ అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇది వచ్చేసి మనకు వీక్ డేస్లోనేమో ఒక విధంగా ఉంటుంది, వీకెండ్లోనేమో ఇంకో విధంగా ఉంటుంది మనకు. ఎందుకంటే రష్ని బట్టి మనకు రూమ్స్ దొరుకుతలేవని. తిరుపతికి వస్తే కంపల్సరీ మనము మ్యాండేటరీగా ఆధార్ కార్డులు కానీ ఐడెంటిటీ కార్డ్స్ కానీ కంపల్సరీ తీసుకురావాలి. ఎందుకంటే ప్రతి పర్సన్ దగ్గర కంపల్సరీ ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాల్సిందే, ఏదైనా ఐడెంటిటీ కార్డు. ఎందుకంటే దర్శనం వెళ్ళేటప్పుడు కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ టోటల్ వెయిట్ చేసేదంతా మనకు రూమ్స్ కోసమే. మీకు లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది ఏంటంటే మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనము సబ్మిట్ చేస్తే ఫాము మనకు రూమ్ అలాట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. టోటల్ కొన్ని ఏరియాస్ ఉంటాయి మన టెంపుల్ దగ్గర, అలానే టెంపుల్కి కొద్ది దూరం అలాంటి కొన్ని సప్తగిరి కానీ మనకు టికెట్ రిజర్వేషన్ కోసము. సో స్ట్రైట్లో కనబడేది మనకు సప్తగిరి గెస్ట్ హౌస్. అక్కడికి వెళ్తున్నాం. మనకు రూమ్స్ అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో స్ట్రైట్ మీ ముందు బోర్డు కనబడేది సప్తగిరి హౌస్. మాకు వచ్చింది కూడా ఇక్కడనే రూమ్. మేము వచ్చేసి 100 రూపీస్ తీసుకున్నాము. ఇక్కడ రూమ్స్ కూడా కొన్ని రేట్స్ ఉంటాయి, 50, 100, 500 అలా ఉంటాయి. మీరు చూస్ చేసిన బట్టి 100 డేస్ బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మెయిన్ సర్కిల్ పాయింట్ తిరుపతిలో. ఇక్కడ నుంచే మనము స్వామివారిని దర్శనం చేసుకోవడానికి బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఫైనల్గా మేము స్వామివారికి తలనీనాలు సమర్పించి మేము ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ నుంచి మేము దర్శనానికి వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. మాకు ఇచ్చిన టైం వచ్చేసి 1 o'clock. సో ఇది వచ్చేసి మా రూమ్ విజువల్స్. సో ఇక్కడ నుంచి మేము దర్శనానికి వెళ్తున్నాం. ఇది వచ్చేసి మనకు మెయిన్ కౌంటర్. మనకి ఎక్కడైతే సిఆర్ ఆఫీస్లో మనకు టోకెన్ ఏదైతే ఇస్తాడో రిసిప్ట్, అది కంపల్సరీ ఇక్కడ చూపిస్తే మనకు రూమ్ అనేది అలాట్మెంట్ చేస్తాడు. దీనికి మ్యాండేటరీ వచ్చేసి ఆధార్ కార్డు మస్ట్ ఉండాలి. ఈ సర్కిల్ వచ్చేసి మెయిన్ తిరుపతి సర్కిల్. ఇక్కడ నుంచే మనము ఏ మార్గం వెళ్ళాలని ఉంటుంది. అలానే మనం రైట్ సైడ్ వెళ్తే వెంగమాంబ సైడ్ వెళ్తాము మనము అన్నదాన సత్రానికి. అలానే స్ట్రైట్ వెళ్తేనేమో మనము
తిరుపతి బస్ స్టాండ్ మెయిన్ బస్ స్టాండ్కి వెళ్తాం మనము, అట్లా స్ట్రైట్ మార్గం గుండా. అలానే కిందికి అల్పిరి మార్గం కూడా వెళ్ళిపోవచ్చు. ఇది మీకు వెంగమాంబ ఆల్రెడీ నేను చెప్పాను, ఈ మార్గం గుండా వెళ్తే షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉంటుంది. అలానే మన టెంపుల్కి వెళ్ళే మార్గం కూడా ఈ మార్గం గుండా వెళ్తాము. ఈ మార్గం ఏంటంటే బస్ స్టాప్ ఉంటుంది మనకి, ఇక్కడ నుంచి పికప్ స్వామివారి దర్శనానికి వెళ్ళేదానికి, అలాగే ఎవరైనా రూమ్స్ కానీ, అలాగే తిరుపతి మొత్తం చూడడానికి కూడా ఇక్కడనే బస్సులు మనకు అవైలబుల్గా ఉంటాయి. టీటీడీ వారికి ఫ్రీ బస్సెస్ ఉంటాయి, ఎలాంటి ఛార్జ్ తీసుకోరు మనకు తిరుపతిలో పైన. లెఫ్ట్ సైడ్లో కనబడుతుందంతా షాపింగ్ కాంప్లెక్స్. సో మనం ఆల్రెడీ సప్తగిరి పైనుంచి మేము వెళ్ళొచ్చు, బట్ కిందికి వెళ్దాం అన్నట్టు ఉద్దేశం కిందికి వచ్చినాము. సో మీకు పైన బోర్డు మీద కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు మనకు. శ్రీవారి పుష్కరిణి వెళ్ళే రూటు, శ్రీవారి ఆలయము బాణంగుట్ట మనకు ఆ రూట్ గుండా కూడా వెళ్ళొచ్చు మనము. సో స్ట్రైట్ ఫార్వర్డ్ కూడా అదే వస్తుంది మనకు, ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు. అందుకని బాణం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మనము టెంపుల్ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా షాపింగ్ కాంప్లెక్స్ నుంచి కూడా బయటకు రావచ్చు ఈ రూట్ గుండా. సో ఇలా వెళ్తే మనం పాపనాశిని ఆ ట్రిప్స్ ఎవరైతే వెళ్తావో, అలాగే మనము వెంగమాంబ అన్నసత్రం కూడా ఇదే రూట్లో వెళ్ళాలి మనము కిందికి డౌన్లో. ఈ మార్గం గుండా కూడా మనము టెంపుల్ సైడ్ వెళ్ళొచ్చు మనము. అన్నప్రసాద కేంద్రం ఇక్కడ కొన్ని రూట్స్ చూపిస్తారు. దారి మధ్యలో కూడా టాయిలెట్స్ ఉన్నాయి. టీటీడీ చాలా నీట్గా ఉంటుంది. టీటీడీ అంటే మీకు రోడ్స్ కానీ ఎలా ఉన్నా చూస్తారు. ఇది వచ్చేసి మనకు ఒకవేళ దర్శనం వెళ్ళినప్పుడు లాకర్స్ ఏవైతే మన బ్యాగ్స్ ఉంటాయి అక్కడ ఇచ్చినవి ఇక్కడ తీసుకోగలుగుతాం మనము. మనం టెంపుల్ వెళ్ళినప్పుడు లగేజ్లు కానీ, సెల్ ఫోన్స్ కానీ, వాచ్లు కానీ తీస్తే ఇక్కడ తీసుకుంటాము. ఇది కౌంటర్ నంబరు PAC అని ఉంది. ఇక్కడ వచ్చి లగేజ్లు కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మీకు ఆ స్ట్రైట్ ఫార్వర్డ్ రోడ్ నుంచి కిందికి వచ్చిన డౌనర్లో కూడా మీకు ఏర్పడుతుంది సర్కిల్ నుంచి. సో ముందు ఫార్వర్డ్ మనం వచ్చేసి అన్నప్రసన్నకి వెళ్తున్నాము. సెంటర్ మనకు టీటీడీ మన దేవస్థానంకి వెళ్ళడానికి ఫ్రంట్, ఇది వచ్చేసి బయటకు వెళ్ళడానికి రోడ్డు. సో మేము షార్ట్కట్లో వెళ్తున్నాం. ముందట ఉన్నానికి మనకు రూమ్స్. సో అన్నప్రసన్నకి వెళ్దాము, షార్ట్కట్లో వెళ్తున్నాం. ఓకేనే వెంగమాంబ అన్నప్రసాదం దగ్గర మనకు వినాయకుడు టెంపుల్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది, ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ విజిట్ చేయొచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి ఇక్కడ వినాయకుడు. సో అందరికీ శుభోదయం. ప్రజెంట్ మనం వచ్చేసి తిరుపతిలో ఉన్నాము, Day 2. ఇది వచ్చేసి మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కన్నట్టు అని వచ్చినాము. సో ఇది మాతృశ్రీ తరికొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం. ఇది ఆల్మోస్ట్ చాలా పెద్ద ఉంటుంది. ఎట్ ఏ టైం నాకు తెలిసి ఒక 10,000 నుంచి 11,000 మెంబర్స్ సిట్టింగ్ కెపాసిటీ అనుకుంటాం మనకు ఫుడ్. సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ టైం కూడా నేను చెప్తాను ఫుడ్ ఎలా ఉంటుంది, ఎలా ఏ టైంలో దొరుకుతుంది మనకు అన్నట్టు. సో మార్నింగ్ 8:30కి స్టార్ట్ అవుతుంది అనుకుంటా బ్రేక్ఫాస్ట్, 10:30 వరకు ఉంటుంది. దాని తర్వాత మనకు లంచ్ టైం కూడా ఉంటుంది. సో మధ్యలో బ్రేక్ అయితే 4 to 5 మధ్యలో బ్రేక్ ఉందనుకుంటా. మీకు ఆల్రెడీ ముందట ఒకటి కనపడుతుంది, దాని మీద టెంపుల్, మెయిన్ టెంపుల్ కనబడుతుంది. మీకు లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది అంతా టెంపుల్ మార్గం గుండా రావచ్చు. స్వామివారి వీధి నుంచి అలా వస్తే మనం ఈ రూట్లోకి వెళ్తాం. మీకు పైన బోర్డులో కూడా చూపిస్తాను నేను డిస్ప్లేలో మనకు అన్నప్రసాద టైమింగ్స్ ఇవన్నీ. సో మార్నింగ్ 8:30 to 10:30 వరకు ఉంటుంది. మధ్యాహ్నము 10:30 నుంచి స్టార్ట్ అయ్యి 4 వరకు ఉంటుంది. మళ్ళీ రాత్రి భోజనం 5 to 10:30 వరకు ఉంటుంది. సో లోపలికి చెప్పుల స్టాండ్ ఇది. సో ఈ మార్గం వెళ్ళకుండా వెళ్ళాలి మనం. ఆల్మోస్ట్ అందరూ బ్రేక్ఫాస్ట్కి వెళ్తారు లోపలికి. లోపల ఎలా ఉండేది అన్నది. తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడు, ప్రతి యాత్రికుడు కంపల్సరీ భోజనం చేయాల్సిన ప్లేసు. చాలా బాగుంటుంది, టేస్ట్ మాత్రము చాలా మంచిగా ఉంటుంది. కంపల్సరీ ప్రతి ఒక్కరు తిరుపతి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసి వెళ్తారు, తినేసి వెళ్తారు. మీరు కూడా స్వామివారి ప్రసాదం తీసుకుంటారని నేను కూడా అనుకుంటున్నాను. ఇక్కడ కొన్ని విజువల్స్ కనబడుతున్నాయి. ఈ విజువల్ చాలా బాగుంటుంది. దీంట్లో టోటల్ కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఉంటుంది, మీకు తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనము. ఇదంతా శేషాచలం అడవులకు సంబంధించింది అది. ఈ అన్నదాన సత్రం వచ్చేసి మనకు 1st floor, 2nd floor కూడా ఉంటుంది. చాలామంది ఉంటారు. ఇంతకుముందు నేను కూడా చెప్పాను, నెంబర్ ఆఫ్ అంటే ఒక్క రూమ్లో అంతమంది పడతారు నేను అనుకుంటున్నాను.
చాలామందికి సిట్టింగ్ కెపాసిటీ ఉంది మనకు, ఎలాంటి డౌట్ ఉండదు మనకు, ఎలాంటి బ్రహ్మోత్సవాలు అయినప్పుడు కూడా. చూడండి మీకు ఇది వచ్చేసి విజువల్స్, మీకు వచ్చేసి లోపల ఇంతమంది సిట్టింగ్ కెపాసిటీ ఉంది. మీరు కూడా చాలామంది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు నాకు తెలిసి. టెంపుల్ ముందడికి పోతే టెంపుల్ సైడ్ వెళ్ళిపోతాం. ఆల్మోస్ట్ ఇవన్నీ షాపింగ్ సైడ్లో కూడా హోటల్స్ ఉన్నాయి మనకు. ముందుగా కనబడేది మన గోపురం, మెయిన్ టెంపుల్. మనము వెంగమాంబ సైడ్ నుంచి వచ్చినాము. ఆఫ్టర్ లంచ్ తిన్న తర్వాత ఇదే లైన్లో మనం బయటకు వస్తాం. సో సైడ్లో కూడా మనకు కొన్ని హోటల్స్, మన షాపింగ్కి సంబంధించిన, దేవుడికి సంబంధించిన అంతా మార్కెట్ అంతా అదే. బ్రహ్మోత్సవాలలో ఈ ఏరియా మొత్తము బ్లాక్ అవుతుంది. చాలామంది భక్తులు ఇక్కడ నుంచే ఉంటారు, ఎందుకంటే స్వామివారు ఈ మార్గం గుండానే మనకు దర్శనం ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ వీధి వచ్చేసి మనకు మాడ వీధి అని అంటారు. సో మాడవీడిలో తిరుగుతున్నాము. స్వామివారు కానీ ఉత్సవాలు జరిగినప్పుడు ఇదే రోడ్లో వెళ్తూ ఉంటాం. సో ఇది వచ్చేసి మనకు కోనేరు స్వామివారి పుష్కరాలు. సో ఇక్కడ కూడా చాలామంది స్నానాలు చేయొచ్చు మనము. ఇది వచ్చేసి మీకు టెంపుల్ కనబడుతుంది వీటిలో, మీకు వచ్చేసి పైన గోపురము. సో అదే మెయిన్ టెంపుల్ వచ్చేసి పుష్కరాలు. మధ్యాహ్నము 2:30కు మేము లైన్లో నిలబడితే మాకు 6:30కి క్యూ కాంప్లెక్స్ అంటే వెయిటింగ్ కాంప్లెక్స్లో మాకు వెళ్ళడం జరిగింది. అక్కడ దాదాపు 1.5 అవర్ తర్వాత స్వామివారి దర్శనానికి క్యూ లైన్లో వదిలితే మేము 8:30 నుంచి దాదాపు 10:30 అయింది మాకు టోటల్గా దర్శనం కావడానికి. మాకు ఆ లైన్ గుండా వెళ్తే మాకు 10:30కు బయటకు చక్కగా మేము రూమ్కి వచ్చేసి అక్కడ వండుకొని తెల్లారి మళ్ళీ రావడం జరిగింది. దీంతోపాటు నాది 11వసారి స్వామివారి దర్శనం కంప్లీట్ అవ్వడం జరిగింది. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మనకు ఈ మార్గం గుండా బయటకు రావడం జరుగుతుంది. అలాగే లెఫ్ట్ సైడ్ వెళ్తే మనము లడ్డూల కౌంటర్ వెళ్తాము. ఇంకోటి మెయిన్ ఉద్దేశం ఏంటంటే లడ్డూలు అనేది మనకు 24 అవర్స్ ఉంటూనే ఉంటాయి మనకు. ఒకవేళ నైట్ లేట్ అయినా కానీ ఆ రోజు వచ్చేసి రూమ్ కాడ పండుకొని తెల్లారి మార్నింగ్ లేచి మనం లడ్డూల కౌంటర్ కూడా వెళ్ళచ్చు. ఎందుకంటే దాని పక్కన మనకు కొన్ని అగరబత్తులు అనేది కూడా ఉంటాయి మనకు, నీకు విజువల్ కూడా చూపిస్తాను. సో అవి కూడా తీసుకోవడం జరుగుతుంది. నైట్ ఏంటంటే మేము ఆల్రెడీ దర్శనం చేసుకున్నాము. మాకు వచ్చేసి దర్శనం వచ్చేసి మాకు నైట్ 10:30 అయింది మనకు. ఇదంతా తెల్లారి విజువల్స్. మేము తెల్లారి మార్నింగ్ వచ్చేసి మేము ఇక్కడ లడ్డు ప్రసాదం తీసుకోవడం జరిగింది. సో స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఈ లైన్ గుండా వెళ్తేనే మనము లడ్డు కౌంటర్లకు లోపలికి వెళ్ళడం జరుగుతుంది. సో మనకేంటంటే ఏ టికెట్ మీద అయినా కానీ ఒక లడ్డు ఫ్రీ ఉంటుంది స్వామివారిది. అలాగే మనము పర్చేజ్ చేయాలనుకుంటే దాంతోపాటు మనకు 6 లడ్లు మాత్రమే ఇవ్వగలుగుతారు. టోటల్గా 7 లడ్లు మాత్రమే ఉంటాయి మనకు. లేదు ఇంకా మనకు ఎక్కువ కావాలనుకుంటే మనకు ఆధార్ కార్డు మీద కూడా ఇంకొక 2 లడ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మొత్తం మనకు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ మొత్తము లడ్డు, స్వామివారి లడ్డుకు సంబంధించింది కూడా ఉంటాయి. ఇంకా మిగతా ప్రసాదాలు కూడా ఉంటాయి మనకు తీసుకోవడానికి. ఇక్కడ ఏంటి అంటే మనం ఆన్లైన్ ప్రాసెస్ ఒకటి ఉంది మనకు. సో ఇది వచ్చేసి మనకు టోకెన్స్ నంబర్, మొబైల్ నెంబర్ ఉన్న తర్వాత ఆధార్ కార్డు మీద ఒక 2 లడ్లు వస్తాయంట ఇక్కడ. సో ఈ కొత్త సిస్టమ్ ఉంది మనకు. సో ఎవరైనా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. మన లడ్ల కౌంటర్ దగ్గరనే నియరెస్ట్లో ఉంది. సో అట్లా మొబైల్ నెంబర్ కొట్టి 2 లడ్లు కొడితే, ఆధార్ నెంబర్ కొడితే 2 లడ్లు. సో వెంటనే పేమెంట్ కూడా చేయాలి. పేమెంట్ చేసే రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్తో మనము టోకెన్స్ 2 లడ్స్ మనకు వస్తాయి. పేమెంట్ చేసి స్కానింగ్ చేస్తాం. పేమెంట్ అయిపోయింది, దాని రిసిప్ట్ వస్తుంది. సో ఇక్కడ ఒక టోకెన్ మీద ఒకటే లడ్డు వస్తుంది. అలా దాంతోపాటు ఓవరాల్గా 7 లడ్స్ వస్తాయి మనకు ఒక మనిషి మీద, ఒక ఆధార్ కార్డు మీద. సో ఇంకో బెనిఫిట్ ఇంకా ఏంటంటే ఒక ఆధార్ కార్డు మీద 2 లడ్లు కూడా ఇక్కడ ఇస్తారు.
ఆల్మోస్ట్ ఇది ఒక క్యాండిడేట్కి 7 లడ్లు ఎన్నఫ్ అనమాట. అంటే ఫ్రీ లడ్డుతో కాక 6 లడ్లు వస్తాయి అంతే. సో ఎవరికైనా టోకెన్ నెంబర్ మీద ఫ్రీ లడ్డు ఉంటుంది, ఇట్లా డ్యామేజ్ అయిందనుకో సో ఇక్కడ లడ్డు ఏమి ఇవ్వరు. సో ఇక్కడనే మనకి ఎంక్వైరీ కౌంటర్ ఉంటుంది. దాన్ని ఇంకా నంబర్ రాయిస్తారు మనకు అక్కడ, ఇలా నంబర్ వేసేస్తారు. సో దాని ద్వారా మనం వచ్చి లడ్డు కౌంటర్లో మనకి ఇస్తే మనకు లడ్డు ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఇది నాకు జరిగిన ఒక చిన్న ఇబ్బంది, ఇది చాలా కలర్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో లడ్డు కౌంటర్ వచ్చినప్పుడు ఇక్కడ మనకు ఆల్మోస్ట్ అందరికీ అగరబత్తులు అని ఉంటుంది. స్వామివారికి సమర్పించిన పూలతోని తయారు చేసిన అగరబత్తులు. ఇది వచ్చేసి ఆ కౌంటరు. సో ఇది లడ్లకి వెళ్ళే దారి మధ్యలో ఉంటుంది మనకు. ఇక్కడ వచ్చేసి రేట్స్ కూడా ఉన్నాయి మనకు, ఎలా ఉంటుంది ఇది కూడా కూడా అవైలబుల్గానే ఉంటాయి మనకు. మీరు తొందరగా వస్తే బాగుంటుంది. ఈ రోజైతే మాకైతే కనబడలేదు, రాలే అని చెప్పాడు మనకు. దీని పక్కన ఇంకోటి కూడా ఉంటుంది కానీ సో మెయిన్ కౌంటర్ అయితే ఇదే మీకు చూపెడుతున్నది. ఇది వచ్చేసి మనకు లడ్డుకి వెళ్ళే దారి. మీకు ఈ వే కనబడుతుంది కదా, మనం అక్కడ నుంచి వచ్చే వే ఇది. దర్శనం తర్వాత మనం వచ్చి లడ్డు వే దారి గుండా వస్తే మీకు ఇక్కడ ఈ వే కనబడుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు అగరబత్తులు సంబంధించినవి, మనకు పూజకు సంబంధించిన ఇక్కడ సామాన్లు దొరుకుతాయి. దేవుడికి సమర్పించిన పూలతో వచ్చేసినాయి అవి. సో మీకు ఎవరైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఇవి కూడా రీజనబుల్గానే ఉంటాయి మన రేట్స్. సో చాలా బాగుంటాయి. మేము కూడా వాడినాం కాబట్టి నేను చెప్తున్నాను. సో ఇది వచ్చేసి సంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది మనకు. సో స్ట్రీట్ అంతా షాపింగ్ కాంప్లెక్స్ మనకు. ఈ వేళ కూడా మనం దర్శనానికి వెళ్ళొచ్చు. మనం ఈ రూట్లో కూడా వెళ్తే మనం దర్శనం వెళ్ళొచ్చు. స్ట్రీట్ వెళ్ళి రైట్ సైడ్ వెళ్తే సో అంతా టెంపుల్ ఏరియా. ఎవరైనా మిస్ అయినా ఉంటే ఇక్కడ ఈ కౌంటర్కి వచ్చి చెప్తే వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు. టోటల్ తిరుపతి మొత్తం వినబడుతుంది. సో వాళ్ళు ఎక్కడున్నా అని ఈ ఏరియాకి వస్తారు. వచ్చేసి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ టెంపుల్కి ముందటనే ఉంది. ఎవరైనా మిస్ అయితే ఇక్కడికి వచ్చి సంప్రదించగలరు. ఏరియా సో మనకి ఇక్కడ భజన సెక్షన్ ఉంది. సో ఇదంతా విశ్రాంతి తీసుకునే ఏరియా కూడా. ఎవరైనా భక్తులకు లాకర్లు కానీ అలాంటి సౌకర్యాలు లేనప్పుడు ఇక్కడనే భక్తులు స్టే చేయగలుగుతారు. ఇక్కడ మనకు వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. దాని ఇంకా కళ్యాణ కట్ట కూడా ఉంది మనకు ఈ రూట్లో. ఇది వచ్చేసి టెంపుల్కి కరెక్ట్ రైట్ సైడ్లో ఉంటుంది. ముందుకు వస్తే మీకు బ్యాక్ సైడ్లో కూడా, నేను వచ్చిన బ్యాక్ సైడ్లో మీకు ఇరుకుంటుంది. సో ఇక్కడ కూడా మనకు లోకల్లో కూడా ఒకటి అన్నప్రసాద కేంద్రం కూడా ఉంది మనకు. షాపింగ్ ఏరియా ఇక్కడ ఒకటి టీడీడీ భక్తుల విక్రయ కేంద్రం ఒకటి ఉంది మనకు, అగరబత్తి కానీ. సో ఈ లైన్ వచ్చేసి మీకు దర్శనం వెళ్ళే లైన్. మీరు ఒకసారి కాంప్లెక్స్ నుంచి ఈ రూట్లో వస్తే అక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే మెయిన్ రోడ్డు. సో ఈ రూట్లో వస్తే మీరు దర్శనానికి వెళ్ళిపోవచ్చు. మనకు 300 రూపీస్ కానీ స్పెషల్ దర్శనం కానీ ఈ రూట్ ఉంటుంది. సేమ్ ఈ టైంలో దిగుతానేమో మళ్ళీ మీరు టెంపుల్కి వెళ్ళిపోతారు కిందికి, టెంపుల్ ఫ్రంట్ లైన్లో. సో ఇవన్నీ షాపింగ్ ఏరియాస్ మనకు ఉన్నట్టు అన్నీ. సో ఇలా ఉంది తిరుపతి షాపింగ్ ఏరియా. ఇంత షాపింగ్ కాంప్లెక్స్ ఇదంతా పైనుంచి కింద అక్కడ సైడ్ అంతా మెయిన్ రోడ్ ఉంటుంది మనకు. మెయిన్ సర్కిల్ వస్తుంది, మనం తిరుపతి మెయిన్ సర్కిల్ వస్తుంది మనకు. దీనితో మా యాత్ర కంప్లీట్ అయింది. తిరుగు ప్రయాణం మేము మళ్ళీ రేణిగుంట రీచ్ అయినాం. అది ఎలా వెళ్ళాము, అక్కడ నుంచి మళ్ళీ నిజామాబాద్ ఎలా రీచ్ అయినాం అన్నది టోటల్ నెక్స్ట్ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది. నా వీడియో కనుక నచ్చితే చిన్న సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ, హర హర మహాదేవ్, శంభో శంకర, గోవింద గోవింద.